ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. సూక్ష్మంలో మోక్షం ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా మనకి ఎన్నో సమస్యల నుంచి అలా తీసుకొచ్చి బయట పడేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి కదా. మరి అలాగే అందరూ ఎక్కువగా అడుగుతున్నటువంటి ఒక మంచి ప్రశ్న, మనందరికి ఉపయోగపడే ఒక చక్కటి రెమెడీని గురువుగారి మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే నమః. అయితే గురువు గారు, ఒక్కొక్కసారి ప్రతి మనిషి జీవితంలో ఒక్క సిచ్యువేషన్ ఉంటుంది. చావో రేవో తేల్చుకుందాం అన్న సిచ్యువేషన్. అయితే అట్ అయిపోని లేదా ఇట్ అయిపోని, అసలు ఏంటో డూ ఆర్ డై చూసేద్దాం అనే సిచ్యువేషన్ ఉంటది. అది ఎప్పుడు ఇక విపరీతమైన డిమోటివేట్ అయిపోయి ఇక బ్లాస్ట్ అయిపోయాం అన్నప్పుడు. అలాంటి సిచ్యువేషన్ ఖచ్చితంగా రావాలి. వచ్చినప్పుడే మనం ఏమిటో అర్థమవుతుంది. కానీ చావో రేవో అన్నప్పుడు ఇంకా అటు అవ్వచ్చు ఇటు అవ్వచ్చు. అలాంటప్పుడు ఇంకా లేదబ్బా ఇంకా అటే అయిపోతాం అన్నప్పుడు దర్శించవలసిన ఆలయము అంటూ ఒకటి ఉంటదిగా. మన సనాతన ధర్మం ప్రకారం ఆలయ దర్శనాలు చాలా ముఖ్యము అంటారు. అయితే అలాంటి సిచ్యువేషన్ లో ఒక ఆలయ దర్శనం ద్వారా మన జీవితాన్ని మార్చే స్థితి ఏమైనా ఉంటుందా? తప్పకుండా ఉంటుందమ్మా. అందులో ప్రధానంగా అరుణాచల శివుడు. మీరు గమనించినట్లయితే అరుణాచలంలో మొదటి అడుగు వేయక ముందు ఒక జీవితము, ఒక అడుగు పడిన తర్వాత ఇంకొక జీవితం అంటూ ఉంటారు. ఎందుకండి దానికి ఎందుకంత ప్రసిద్ధి అంటే, అరుణాచల శివుడు ఎవరైతే ఉన్నారో, నేను అక్కడికి వెళ్ళి ప్రదక్షిణం చేస్తూ కూడా వీడియో చేశాను. అవును, గిరి ప్రదక్షిణ చేస్తూ చేశారు. మీరు గమనించినట్లయితే గిరి ప్రదక్షిణాన్ని మనం ఎలా చేస్తాం? కాళ్ళకి చెప్పులు లేకుండా నడుస్తాం చుట్టూ కూడా. ఇప్పుడు చూడండి, దీక్ష తీసుకుంటారు చూసారా? దీక్ష తీసుకున్నాక కూడా వాళ్ళకి కొంతమందికి అయ్యప్ప స్వామి దీక్ష కానివ్వండి, ఈ దీక్షల్లో దీక్ష తీసుకున్న తర్వాత లైఫ్ మారుతుంది, 100% మారుతుంది దీక్ష కనుక ఖచ్చితంగా చేసామంటే. ఎందుకు అంటే ఈ కర్మ అనుభవించాల్సింది ఈ రూపంలో అనుభవిస్తాడు. నేల మీద నిద్రపోవడము, కాళ్ళకి చెప్పులు లేకుండా తిరగడం, ఉదయం సాయంత్రం దీపారాధన చేయడము, దేవతార్చన చేయడము, ఉపవాసం ఉండడం, ఇవన్నీ చేస్తాడు. దీక్షా సమయంలో కూడా కొన్ని ఇబ్బందులు వస్తాయి. దాని గురించి మీకు ఎలా భగవంతుడు ఎలా పరీక్షిస్తాడో కూడా చెప్తానండి మీకు. అయితే ఇబ్బందులు ఎందుకు వస్తాయో కూడా చెప్తాను. అయితే ఈ అరుణాచల దగ్గరికి వెళ్ళినప్పుడు, అరుణాచల శివుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు మొత్తం ప్రదక్షిణం ఆ 14 కిలోమీటర్లు ఏదైతే ఉందో కాళ్ళకి చెప్పులు లేకుండా తిరుగుతాం. దాని ద్వారా కొంత కర్మ తొలగిపోతుంది. మీరు ఊరికే ఏదో అలా తిరుగుతున్నాం అనుకుంటారు, కొండ చుట్టూ కాదు. మీరు ఇలా తిరుగుతుంటే కొండ కానుకొని దేవతలు తిరుగుతుంటారట అక్కడ, తెలుసా? కేవలం మనం ఏదో అలా తిరుగుతున్నాం అన్నట్టు కాకుండా దాని చుట్టూ మనకి ఒక్కొక్క లింగం ఉంటుంది. ఈశాన లింగము మొట్టమొదటిగా ఏంటంటే మనకి ప్రదక్షిణం చేసేటప్పుడు మనకు మొట్టమొదటిగా తగిలేది ఏమిటి అంటే, ఇక్కడ తూర్పున ఉండేటువంటి ఇంద్రుడు ప్రతిష్ఠింపజేసినటువంటి ఇంద్రలింగం ప్రదక్షిణం మనకి అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుంటాం. ఇంద్రుడు అనుగ్రహం ఉంటే ఏమిటి? సకల భోగాలు వస్తాయి. ఇంద్రుడు ప్రతిష్ఠించిన లింగాన్ని మనం చేసుకుంటున్నాం అక్కడికి వెళ్ళి. అంటే ఏమిటి? నీకు ఏదైతే భోగాలు అనుభవించకుండా ఇబ్బంది పడుతున్నావో ఆ భోగాల వల్ల రిటర్న్ వస్తాయి. దాని తర్వాత అగ్నిలింగం ఉంటుంది. అగ్నిదేవుడు ప్రతిష్ఠించినటువంటి లింగం ఉంటుంది. అగ్నిలింగాన్ని కనుక మనం ఎప్పుడైనా సరే దర్శనం చేసుకున్నప్పుడు నీకు రావాల్సిన ఫైనాన్షియల్గా ఏదైతే మీరు ఇబ్బంది పడుతున్నారు, ఎందుకంటే అగ్ని ద్వారా ధనం వస్తుంది అంటారు శాస్త్రంలో. అందుకే ఇంటిలో కూడా అగ్ని దిశ కనుక పాడైంది అనుకోండి, ధనం ఆగిపోతుంది, ఫైనాన్స్ ప్రొడ్యూసే అవ్వదు. అలా అగ్నిలింగ దర్శనం ద్వారా మీకు ఇబ్బంది అనేది తగ్గుతుంది. దాని తర్వాత యమలింగం వస్తుంది మీకు అదే తోవలో. యమ బాధలు అంటుంటాం, కెరియర్లో నాకు సరిగ్గా గ్రోత్ లేదంటే యమ బాధలు తొలగుతాయి, కెరియర్ గ్రోత్ ఉంటుంది. అంటే ఏమిటి? ఒక్కొక్కటి ఏం చేస్తుంది? 1 by 1 నిరుతలింగానికి వెళ్ళాము. ఈ మధ్యలో మనకి రవిచంద్రుడు అంటే చంద్రుడు రవి ప్రతిష్ఠించినటువంటి లింగాలు కూడా ఉంటాయి అక్కడ. అయితే నిరుతలింగానికి వెళ్ళినప్పుడు నైరుతి దిశకి రాహు కారకుడు, రాహు దోషాలు పోతాయి. అంటే ఆకస్మికంగా సంఘటనలు వస్తాయి, అవి తొలగుతాయి. అదేవిధంగా వరుణదేవుడు ప్రతిష్ఠించినటువంటి లింగం ఒకటి ఉంటుంది పడమరలో, వరుణలింగం ఉంటుంది. దాని తర్వాత వాయులింగం ఉంటుంది. వాయులింగాన్ని కనుక మీరు వరుణలింగాన్ని కనుక మీరు దర్శనం చేసుకున్నారనుకోండి, లైఫ్లో అసలు ఏ లాభాలు లేవనుకునేటువంటి వరకు బెనిఫిట్స్ పెరుగుతాయి. వాయులింగం ద్వారా ఏమవుతుందంటే మీకు ప్రత్యేకంగా మానసిక సమస్యలు తొలగుతాయి. ఉత్తరంలో ఉండేటువంటి కుబేరలింగం ద్వారా ఏంటంటే ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది. కుబేరుడు ధనానికి కదా, ఈశాన లింగానికి అన్ని సమస్యలు తీరడానికి ఈశ్వరుడు యొక్క అనుగ్రహము. అదేవిధంగా మీ ఆలోచన ప్యాటర్న్ మారుతుంది ఈశాన లింగం చేసుకున్నప్పుడు. మనకి ఇవి మారినాయి అంటే జీవితం మారినట్టేగా మరి. అంతే కదా.
అసలు అప్పటిదాకా ఉన్న లైఫే చేంజ్ మీ అయిపోయింది. లైఫ్ ప్యాటర్న్లో అన్నీ మారాయి. ప్యాటర్న్ మారింది. ఒక ప్రదక్షిణం చేశారు ఒకసారి, అదొక 4-5 గంటలు ప్రదక్షిణం పడుతుంది. కర్మను అనుభవించేశారు. కాళ్ళకి గుచ్చుకుంటూ ఉంటాయి ఒక పక్క. కర్మకారకుడు శని భగవానుడు. శని కాళ్ళకి కారకుడు అంటాం. ఎందుకు కాళ్ళకి చెప్పులు లేకుండా ఉన్నప్పుడు మనకి కర్మ అనేది తగ్గుతుంది దీక్షలో ఉన్నప్పుడు అంటే, కాళ్ళకి చెప్పులు లేకుండా ఉన్నప్పుడు మీకు అది గుచ్చుకుంటూ ఉంటే మీ అంతటి మీరే ఒక కర్మను అనుభవిస్తున్నారు, ఖచ్చితంగా తొలగుతుంది. రమణ మహర్షులు యొక్క ఆశ్రమం ఉంటుంది అక్కడ. అతను ఉన్న రోజుల్లో ఎవరైనా రమణ మహర్షుల యొక్క ఆశ్రమానికి వెళ్తే ఆయన ఒకటే చెప్పేవాడు, మీరు ప్రదక్షిణం చేసి వచ్చారా, గిరి ప్రదక్షిణం చేసి రండి. అంటే అంతటి గొప్ప వాళ్ళు గిరి ప్రదక్షిణం గురించి చెప్పారంటే, మన జీవితాన్ని 100% మార్చేటువంటి యోగాన్ని గిరి ప్రదక్షిణం ఇస్తుంది. అది ఒక యుగంలో బంగారు కొండ మనకి అగ్నిలింగంగా ఉండేదట సత్వయుగంలో. దాని తర్వాత బంగారు కొండగా ఉండేదట, దాని తర్వాత వెండి కొండగా ఉండేదట. అదే గిరి ఇప్పుడు మనకి రాతిలా కనిపిస్తుంది. ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క రకంగా ఉండేది. అక్కడే ఆ మహత్యం ఏంటో మనకు తెలిసిపోతుంది. ఆ రకంగా అంటే శివుడే, అది ఏదైతే గిరి ఉందో అదంతా ఈశ్వరుడే. ఎందుకంటే మనకి బ్రహ్మ విష్ణువు ఇద్దరు కూడా ఒకరికొకరు పోటీ పడుతున్నప్పుడు అలా వచ్చినటువంటి అవతారమే ఆ గిరి. ఏదైనా ప్రత్యేకించి జపించవలసిన మంత్రం ఉంటుందంటారా గిరి ప్రదక్షిణ చేసే సమయంలో? ఊరికే ముచ్చట్లు పెట్టుకుంటే మంత్రం ఉంది, చాలా గొప్ప మంత్రం అమ్మా అది. అదేమిటంటే అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ. ఇంతకు మించిన బ్రహ్మ మంత్రం ఇంకోట్లేదు. మీరు అక్కడ అది వింటుంటేనే ఆ వైబ్రేషన్ వేరే వస్తుంది. అసలు నెక్స్ట్ లెవెల్ పాజిటివ్. శివుణ్ణి ఆరాధించినప్పుడు ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, శివారాధన చేసినప్పుడు మనము కష్టపడిపోయి ఏదో సంపాదిద్దాం అనుకున్నది ఆయన ఇలా ఇచ్చేస్తాడు సింపుల్ గా కదా. బోలా శంకరుడు కదా ఆయన. నువ్వు కష్టపడిపోయి కంగారేం పడుకు, నన్ను నమ్ముకో, నీ పన్ను చేసుకో అంతే. ఎందుకంటే నేను చాలా కేసెస్ చూసాను శివారాధకులు చేసేవి, వాళ్ళ లైఫ్లో జరిగిన మిరాకిల్స్. అసలు వాళ్ళ పిల్లలు ఎట్లా సెటిల్ అవుతారు, తండ్రికి ఏమో పెద్ద సంపాదన ఉండదు, తీరా చూస్తే అసలు ఎంత సునాయాసంగా వాళ్ళు శుభ్రంగా సెటిల్ అవుతారు. చాలా కేసెస్ చూసా అట్లా. అమ్మాయికి పెళ్ళి అవ్వదు, పెద్ద సంపాదన ఏం లేదు ఇంట్లో, వాళ్ళు పెళ్లి చేయడానికి కూడా డబ్బులు లేవు అనుకునే కేసెస్ కూడా ఆ తండ్రో తల్లో శివారాధకులు అయి ఉంటారు. ఈశ్వరుడు నువ్వే చూసుకుంటావు అనుకునే వాళ్ళకి ఒక మంచి సంబంధం వచ్చాయి, మీరేం పెట్టకండి మేమే చూసుకుంటాం, మాకు పిల్లని మండి చాలనుకుని తీసుకెళ్ళిపోయిన కేసెస్. మీరు చెప్తుంటే నాకు ఒళ్ళంతా ఒకలాగా పులకిస్తుంది. అంటే ఈశ్వరుడు అనుగ్రహం అలా ఉంటుందమ్మా. అంటే నువ్వు భక్తిగా నమ్మగలగాలి. స్వామి నువ్వే చూసుకుంటావు, ఎందుకంటే ఆయనే చూసుకుంటాడు కూడా. మనకి అనేకమైనటువంటి సందర్భాల్లో ఇట్లాంటివి అనేక పురాణాల్లోని మనకుంది ఈ ఈశ్వరుని అనుగ్రహం ఈ రకంగా ఉంటుంది అనేటువంటిది. కాబట్టి అరుణాచలుడిని అంత దూరం వెళ్ళలేనండి అనుకునేటువంటి వారు, మీ ఇంటి పక్కన ఏదైనా శివాలయం ఉంటుంది, అదే అరుణాచలం అనుకోండి. పుణ్యం ఉంది అంటే ఆయన పిలిపించుకోవాలి కాదు, పుణ్యం ఉండాలిగా మీకు వెళ్ళడానికి. మనం ఏమనుకుంటున్నాం, ఏదో డబ్బులుండి వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నాం, కాదు. పుణ్యం ఉండి మీకు యోగం ఉంటే ఆయన పిలిపించుకుంటాడు. కాకపోతే మీ తపన బట్టి కూడా ఆయన పిలిపించుకుంటాడు అనుకోండి, మీరు తపన పడితే. సో కాబట్టి ఇంటి దగ్గర ఉన్న శివాలయంలో ఆయన ఇలా చేస్తే ఆయన దగ్గర నుంచి కూడా పిలుపు. 40 రోజులు ఎవరైనా సరే, ఒకవేళ దూరం వెళ్ళని వారు 40 రోజులు ఏ దేవతా మందిరానికైనా చుట్టూ గనక ప్రదక్షిణం నిత్యము చేసినట్లయితే మీ జీవితంలో ఖచ్చితంగా మార్పు వస్తుంది. అందుకే దాన్ని మండలము అంటారు, మండల దీక్ష. ఎగ్జాక్ట్. సో చాలా చాలా మంచిది, అద్భుతం, మహద్భుతం గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః. ఎస్, ఇదండి నిజంగా ఎంతో బాధలో, ఎంతో దుఃఖంలో, అసలు ఏంటి స్థితి, ఏంటి దుస్థితి, ఇక చావాలా బ్రతకాలా అనే సిచ్యువేషన్ దాదాపుగా ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక సందర్భంలో వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఒక్కసారి ఒక దేవాలయ దర్శనం మన జీవితాన్ని మార్చేసే అవకాశం ఎంతో ఉంది. మరి అలాంటి ఒక అద్భుతమైన దేవాలయం గురించి, ఆ ప్రదక్షిణ గురించి ఎంతో చక్కగా మనందరి బాగు కోరి మనందరినీ ఉద్ధరించడం కోసం గురుగారు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. సో డెఫినెట్గా ప్రతి ఒక్కళ్ళు కూడా జీవితంలో ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో నిరుత్సాహపడకండి, ధైర్యంగా ఉండండి, ఆ భగవంతుణ్ణి ప్రార్థించండి, అంతా శుభం కలుగుతుంది. మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మరి అలాగే ఇక మన స్థితి నుంచి బయటపడాలి అంటే కొన్ని సందర్భాల్లో మనకి సంబంధించిన ప్రత్యేకమైన రెమెడీస్ కూడా చాలా అవసరం. అది మన జాతకం ఎలా ఉంది, గ్రహాలు ఎలా ఉన్నాయి, స్థితిగతులు ఎలా ఉన్నాయని. మరి అలా గురువు గారి చేత మన జాతక పరిశీలన ద్వారా మీకు ప్రత్యేకంగా పరిహార మార్గాలు కావాలి, గురువుగారి అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి. శ్రీమాత్రే నమః.